రేపు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముర్ము. దేశ ప్రజలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని, మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారమే. భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని, అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయన్నారు. విద్యా, వైద్య రంగాల్లో దేశ ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న రాష్ట్రపతి 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. మన జీవితాల్లో ఏఏ అంతర్భాగమైందని, 2040 నాటికి ఏఏ గ్లోబల్ హబ్గా భారత్ మారబోతుందన్నారు రాష్ట్రపతి ముర్ము. की तारीख हमारी सामूहिक स्मृति में गहराई से अंकित है। औपनिवेशिक शासन की लंबी अवधि के दौरान देशवासियों की अनेक पीढ़ियों ने ये सपना देखा था कि एक दिन देश स्वाधीन होगा। देश के हर हिस्से में रहने वाले पुरुष और महिलाएं, बूढ़े और जवान विदेशी शासन की बेड़ियों को तोड़ फेंकने के लिए व्याकुल थे। उनके संघर्ष में निराशा नहीं, अपितु बलवती आशा का भाव था। आशा का वही भाव स्वतंत्रता के बाद हमारी प्रगति को ऊर्जा देता रहा। कल जो भाव अपने त्रिरंगे को सलामी दे रहे होंगे, तो हम उन सभी स्वाधीनता सेनानियों को भी श्रद्धांजलि अर्पित करेंगे, जिनके बलिदान के बल पर 78 साल पहले 15 अगस्त के दिन भारत ने स्वाधीनता हासिल की थी। अपनी स्वाधीनता का पुनः प्राप्त करने के बाद हम एक ऐसे लोकतंत्र के मार्ग पर आगे बढ़े जिसमें सभी वयस्कों को मतदान का अधिकार था। दूसरे शब्दों में कहे तो हम भारत के लोगों ने अपने नियति को स्वरूप देने का अधिकार स्वयं को अर्पित किया। अनेक लोकतांत्रिक व्यवस्थाओं में जेंडर, रिलीजियन तथा अन्य आधारों पर लोगों के मताधिकार पर पाबंदियां होती थी, परंतु हमने ऐसा नहीं किया। चुनौतियों के बावजूद भारत के लोगों ने लोकतंत्र को सफलतापूर्वक अपनाया। लोकतंत्र को अपनाना हमारी प्राचीन लोकतांत्रिक मूल्यों की सहज अभिव्यक्ति थी। भारत भूमि विश्व के प्राचीनतम गणराज्यों की धरती रही है। इसे लोकतंत्र की जननी कहना सर्वथा उचित है। हमारे द्वारा अपनाए गए संविधान की आधारशिला पर हमारी लोकतंत्र का भवन निर्मित हुआ है। సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలని, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిందని, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అనేలా తయారైందన్నారు. తెలుగు సినిమాలకు 7 నేషనల్ అవార్డులు వచ్చాయి. దీనిపై ఇండస్ట్రీ స్పందించకముందే సైమ గుర్తించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఇక సైమ వారి సన్మానాలు బూస్ట్ ఇస్తున్నాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. I heartfully congratulate Vishnu and Brinda along with their colleagues Mr. Thirmal and Murthy for taking this for 12 long years and going to enter the 13th year. I really appreciate for their continuous efforts. In the beginning I know they have certain hurdles, but they have crossed those hurdles and come to a place where Nexa kind of people are supporting them. Nexa, I just congratulate you for being there with them consistently. I'm seeing the few years to come. అది కాకుండా మనకి తెలుగులో మనకి ఒక కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏంటంటే 7 అవార్డులు మనకు తెలుగులో వచ్చినాయి. ఆ 7 అవార్డులకి ఇండస్ట్రీ స్పందించక ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా నిజంగా అప్రిషియేట్ చేయదగింది. ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్.
రైట్, బ్రేక్ ని చూస్తున్న నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలా జరుపుకోవాలి, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిపోయిందని, ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అనేలా తయారైందన్నారు. ఇక నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ పోలేలా అందిస్తారు. పవన్. నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా నేషనల్ అవార్డు వస్తే పండుగలు జరుపుకోవాలి, కానీ ఇక్కడ అలాంటి వాతావరణమే లేదన్నారు. తెలుగు సినిమా కల్చర్ ఇండస్ట్రీలో తగ్గిందని సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ అందిస్తారు. పవన్. సినీ నిర్మాత అల్లు అరవింద్ చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కల్చర్ తగ్గిపోతుందని చెప్పి కూడా ఇందులో ముఖ్యంగా అతను ఒక కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇందులో చూస్తే సినిమా ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిలాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో అసలు దీనికి సంబంధించిన వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఎవరి సినిమాల్లో చూసుకుంటున్నారా కానీ తప్ప ఇలాంటి అవార్డ్స్ వచ్చినా పట్టించుకోవచ్చు. అవార్డు వస్తే వాతావరణంలో జరుపుకోవాల్సిన ఇండస్ట్రీ మాత్రము ఎవరికి వారిలానే ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇందులో హాట్ కామెంట్ కూడా చేశారు. అయితే తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ స్పందించక ముందుకే సైమా గుర్తించిందని చెప్పి కూడా అభినందనలు తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. అయితే ఇండస్ట్రీలో చూస్తే మాత్రము ఇప్పటికే కొన్ని వర్గాలుగా ఎవరి సినిమాకు వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం, ఎవరి నిర్మాత వారికి ఉండడము, ఇలాంటి చాలా రోజుల నుంచి కూడా తెలుగుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ యొక్క కామెంట్స్ చేయడము పూర్తిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు విమర్శించుకోవడము, తను ఎవరికంటే తక్కువ కాదు, వారు పెద్ద హీరో అయినా సరే మేము వారికంటే ఎక్కువగానే ఉన్నామనేది మాత్రం ప్రధానంగా ఇప్పటి నుంచి కూడా చూస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా హీరోలు కూడా చాలా హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే పూర్తిగా వర్గాలుగా చీలిపోయి ఎవరి సినిమాలకు సంబంధించి కావచ్చు, ఎవరికి అవార్డు వస్తే వాళ్ళే చూసుకుంటారు తప్ప పూర్తిగా ఇండస్ట్రీ మాత్రము ఒక పండుగ వాతావరణంలో చేయట్లేదని చెప్పి అల్లు అరవింద్ తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో థ్యాంక్ యూ పవన్. తిరుమలలో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగలగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఘటనపై తిరుమల క్రైమ్ పోలీసులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి వెళ్లి హుండీలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సెలవుతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. పార్వతీపురం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరాన మోసానికి పాల్పడుతున్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలతో కేటికలు ఉడాయించారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసకు చెందిన శ్రీ లక్ష్మీ రిషి అనే వ్యక్తి సగం ధరకే బంగారం ఇప్పిస్తారని బుకాయించాడు. ఈ క్రమంలోనే పాలకొండ నుంచి పార్వతీపురం వైపు బంగారం చూపిస్తారని తీసుకొచ్చి ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో రిషిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
బంగారం తక్కువ రేటుకి అంటే ఆఫ్ రేటుకి వాళ్ళకి ఎక్కడి నుంచో త్రూ ప్రాపర్ ఛానల్ వస్తుంది అని చెప్పేసి నా స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్, నా స్టూడెంట్ పేరేమో బిడి కరుణ్ కుమారి, వాళ్ళ హస్బెండ్ పేరు కే రుషివర్ధన్. ఆయనేమో నాకు చెప్పారు. చెప్పిన తర్వాతనేమో నేను కాదు అన్నాను. ఆయన పదే పదే ఫోన్ చేసేసి ఏమో తక్కువ రేటుకి వస్తుంది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కంపెల్ చేశారు. సరే ఒకసారి అంటే ఫిజికల్ క్యాషే కావాలి, ఆన్లైన్ క్యాష్ వద్దు అని చెప్పారు. ఆన్లైన్ క్యాష్ వద్దు అని అంటే ఏమో ఫిజికల్ క్యాష్నేమో మొన్న 11న వెళ్ళి విత్డ్రా చేయడం జరిగింది. ఫిజికల్ క్యాష్ ఎందుకు, ఆన్లైన్ క్యాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే వాళ్ళు ఐటీలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే బ్లాక్ ఉంచుకుంటారు కదా అని అన్నదాన్ని నేనేమో విశ్వసించేసి ముందు పాలకొండ అన్నాడు, ఆ తర్వాత పార్వతీపురం అన్నారు. అనేసిన తర్వాత పార్వతీపురంలో ఒక టీ షాప్ దగ్గర మనం టీ తాగామో అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. ఎక్కడ వచ్చిన తర్వాతనేమో నాకు ఒకసారి ఐటమ్ చూపించండి అని చెప్పాను. మీరు క్యాష్ తెచ్చారా ఆన్లైన్ తెచ్చారంటే నేను ఏదో ఒకటి తెచ్చాను కానీ నాకు ముందు ఐటమ్ చూపించండి అన్నాను. ఆయన ఏమో ఇక్కడ చూపిస్తే పబ్లిక్లో చూపిస్తే అందరూ చూస్తారు, అది సీక్రెసీగా జరగాలి అని చెప్పేసి రండి నాతో ఫాలో అవ్వండి అని చెప్పేసి రిషి నేను ఒక బండి మీద వెళ్ళాము. ఆయనను వినోద్ అంటే ఆ వ్యాపారి ఆయన దేవురు అని అడిగితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కలకత్తా నుంచి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చాలా మంది ఒరిస్సా వాళ్ళు నెక్స్ట్ కలకత్తా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ బంగారం వ్యాపారం చేస్తున్నారు ఈ విధంగా తక్కువ రేటుకేనంటే వాళ్ళకి ఎలా కిడుతుంది. శుభవార షాపింగ్ మాల్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు సినీ తారలు అనసూయ, బుల్లిరాజు. సిద్దిపేట జిల్లాలోని చర్యల్లో శుభవార ది మాల్ ఫర్ ఆల్ షాపింగ్ మాల్ను సినీ తారలు అనసూయ, బుల్లిరాజులు ప్రారంభించారు. వివాహాది శుభకార్యాలకు అతి తక్కువ ధరల్లో చాలా డిజైన్లు, వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చర్యల ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి శుభవార షాపింగ్ మాల్లో బట్టలు కొనుగోలు చేయాలని కోరారు. గత 20 ఏళ్లుగా ఎన్నో ప్రముఖ క్లాత్ స్టోర్లకు వస్త్రాలను సప్లై చేస్తున్న శుభవార షాపింగ్ మాల్ 2వ స్టోర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే నెలలో మరో 2 స్టోర్లను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు. షాపింగ్ మాల్ ద మాల్ ఫర్ ఆల్ అని వాళ్ళు ఊరికేనే ప్రచారం చేసుకోరు. బికాస్ అందరికి చెప్పేలాంటి మంచి కలెక్షన్స్ అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన మా 20 ఇయర్ జర్నీ నుంచి ఒక అక్కిపేటను ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ స్టోర్ ఇక్కడికి మీ చీరాలో మీ ప్రెసింగ్తో స్టార్ట్ చేశాను. అదే హోల్సేల్ రేట్లలో మంచి రేటు మంచి క్వాలిటీతో మీకు అందియాలని శుభవారం ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరి సహకారం వచ్చే పండుగలు అన్నిటికీ మా శుభవారం క్వాలిటీ అండ్ రేట్స్ మంచి క్వాలిటీతో ఇస్తానని మీ అందరు సపోర్ట్ కావాలని. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చేర్యాలకి ఈరోజు మన శుభవార మాల్ ఫర్ ఆల్ సెకండ్ స్టోర్ గ్రాండ్ లాంచ్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ అలాగే ప్రజలు థ్యాంక్ యూ సో మచ్. ఇంత వామ్ వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు నాకు అలాగే మన శుభవార మేనేజ్మెంట్కి. గత 2 దశాబ్దాలుగా వైష్ణవి క్లాత్ ఎంపోరియం
అనే పేరుతో క్లాత్ ఎంపోరియం, కరెక్ట్? యా. సో ఆల్మోస్ట్ 20 years నుంచి పెద్ద పెద్ద బ్రాండెడ్ మన ఆల్ ఇండియా లెవెల్లో పేరు మోసిన పెద్ద బ్రాండ్స్ అందరికీ హోల్సేల్ సప్లై చేస్తుంది మన శుభవర వాళ్ళే. సో దిస్ ఇస్ మై సెకండ్ అసోసియేషన్ విత్ దెమ్. శుభవర కూడా సెకండ్ స్టోర్. వాళ్ళ మొదటి బ్రాండ్ ఏదైతే ఉందో శుభవర బ్రాండ్, వాళ్ళ ప్రయాణం నా ప్రయాణం వాళ్ళతో ఒకేసారి స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు సెకండ్ స్టోర్ కూడా లాంచ్ చేయడానికి నేను ఈరోజు మన రేవంత్ ఏకే బుల్రాజ్తో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాఖీ పండుగ మొదలు పండుగలు స్టార్ట్ అయిపోయాయి. సో అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మన శుభవరాలో, చేర్యాలలోని శుభవర చుట్టుపక్కల గ్రామవాసులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. బికాజ్ శుభవర ఈజ్ మాల్ ఫర్ ఆల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ బుల్రాజ్. నేను చేర్యాల ప్రజలందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను శుభవర షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ ఇట్ దిస్ షాపింగ్ మాల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ శుభవర షాపింగ్ మాల్ ఓపెనింగ్. థ్యాంక్ యూ. పాకిస్తాన్ నేతలు అధికారులకు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి దుస్సాహసానికి దిగిన ప్రమాదకర పరిణామాలుంటాయన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటే అన్నారు. సింధు జలాలపై ఇటీవల నోరు పారేసుకున్నారు పాక్ నేతలు అధికారులు. సింధు నదిపై డ్యాం కడితే పేల్చేస్తామన్న పాక్ సైన్యాధిపతిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి, శాంతినగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బుడమేరు గండ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండిపడి విజయవాడ మునిగిన నేపథ్యంలో ఆయన ఈ పరిశీలన చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాలువలకు నీరు మళ్లించాలని, దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు. బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని, విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. డ్రెడ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు పడవలాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓ గట్టుకు చేరుకున్నాడు ఒక వ్యక్తి. గల్లంతైన యువకులను కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం పోలీసు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. జిలుగుమిల్లు నుంచి పట్టిసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఉదయం పనులకు వెళ్లి రైతులు, ఉద్యోగులు, ఇతర అవసరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. పులిచింతల జలాశయం నిండుకొండను తలపిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,33,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 16,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతుండటంతో అవి నిండుకొండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేశారు. ఇక బాబుఘాట్, జియాగూడ, పురాణాపూల్, నయాపూల్, చాదర్ఘాట్, మొసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. జియాగూడ, పురాణాపూల్ వద్ద పరివాహక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. జియాగూడ బైపాస్లోకి వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మూసీ నదిని ఆనుకుని ఉన్న పలు ఆలయాలు శ్మశాన వాటికల్లోకి వరద నీరు చేరింది. చదరగట్టు వద్ద చిన్న వంతెనను తాకుతూ మూసీ నది ప్రవహిస్తుంది. ముసరాంబాగ్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో 2 రోజుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.